వార్తా విశేషాలు చూసే ముందు మా కొలీగ్ భారతి అన్ని పేపర్లో ఉన్నటువంటి వార్తా విశేషాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అనంద్. ఈరోజు ప్రధానంగా వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ లేకుండానే 2,000 కోట్ల చెల్లింపులు. అధికార పార్టీ అనుయుధులకే బిల్లులు, ఎన్నికల కోర్టు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. కమిటీలో సభ్యుడైన జేఈడీ ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టేసి బిల్లుల చెల్లింపులు. చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. ఎన్నికల సంఘం దృష్టి సారించేనా. ఎన్నికల కోర్టు తర్వాత 1,000 కోట్ల పందేరం. జగన్ బటన్ నొక్కుడులో తిరకాసు. కోర్టు కంటే ముందుకు చెల్లించినట్లు పోజు. ఇప్పటికీ కొనసాగుతున్న చెల్లింపులు. ఆర్థిక శాఖ అధికారులు వత్తాసు. నిన్న జరిగిన టీడీపీకి సంబంధించిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ముందు చెల్లికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలి. మదనపల్లి సభలో చంద్రబాబు బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకి తెలుసు. హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్. ఎన్నికలకు ముందు మళ్లీ వివేక హత్య గురించి ప్రస్తావన. రాజకీయ లబ్ధికి తప్పిస్తున్నారని షర్మిల సునీతపై విమర్శలు. ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా జగన్ పై విమర్శలు అనే చెప్పుకోవచ్చు. నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, జనం రక్తాన్ని పీల్చే జలగ సర్కార్. టీడీపీ సర్కార్ వచ్చాక ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, రతనాల సీమగా మారుస్తాం, గోదావరి జలాలను తెచ్చి వెలుగులు నింపుతాం. టీడీపీ అధినేత స్పష్టీకరణ. పలమనేరు, మదనపల్లి, పుత్తూరులో ప్రజాగల సభలు. ఇక్కడ మరిన్ని పాయింట్స్ చూసుకుంటే మనం నరకాసుర పాలనకు అంతం పలకండి. ఆలోచించి ఆత్మ సాక్షితో ఓటు వేయండి. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి, లేదంటే తర్వాత మన చేతుల్లో ఉండదు. గొడ్డలి కేసులో నిందితుడికి ఎంపీ టికెటా. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి, సాగునీటి రంగాన్ని నాశనం చేశాడు. ప్రజాగలం సభలో చంద్రబాబు స్పష్టం. ప్రజల్లో అపోహలు తొలగిస్తాం, ఎన్డీఏ కూటమిపై నమ్మకం కలిగిస్తాం. రఘురామరాజు సీటు వ్యవహారంలో ప్రజల అసంతృప్తిని అధినాయకత్వానికి నివేదిస్తాం. టీడీపీ జనసేన నేతలతో బీజేపీ. నిన్న ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించిన ఒక నెగిటివ్ వార్త అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. జగన్ ఇలాకాలో జనం రివర్స్. ప్రొద్దుటూరి సభలో జగన్ మాట్లాడుతున్న సమయంలో గ్యాలరీలు ఇలా ఖాళీగా. మేమంతా సిద్ధం అంటూ జగన్. మేము సిద్ధంగా లేమని తేల్చేసిన జనం. 1.50 లక్షల మందితో సభ అంటూ ఆర్భాటం. ప్రొద్దుటూరుకు వచ్చింది 30,000 లోపే. ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మొదలు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక నుంచి అభివాదం. యాత్రదారిలో కనిపించని ప్రజాస్పందన. వివేకను ఎవరు చంపారో ఆయనకు దేవుడికి తెలుసు. జిల్లా ప్రజలకు తెలుసు. బురద చల్లేందుకు చెల్లెమ్మను పంపిస్తున్నారు. కలియుగం కాక మీరేమిటి. పొద్దుటూరులో జగన్ ఆక్రోశం. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ కూడా జగన్ సభకి సంబంధించిన ఒక వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇమేజ్ లో అయితే మనం కంప్లీట్ గా సభకి ఎంతమంది హాజరయ్యారు, జనం ఏ సంఖ్యలో హాజరయ్యారు అని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మోసాలు నేరాలే వారి చరిత్ర. పొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జైత్రయాత్ర ఆరంభం. ఇడుపులపై నుంచి బస్సు యాత్రతో సీఎం జగన్ ఎన్నికల ప్రచార బేరి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులు, సర్వమత ప్రార్థనలు. అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం. భారీగా కదిలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు. హర్షధ్వానుల మధ్య యాత్ర ప్రారంభం. ప్రొద్దుటూరు వరకు రహదారిపై కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన జనం. అడుగడుగున అపూర్వ ఆదాయంతో ఆలస్యంగా సాగిన బస్సు యాత్ర. ఇక్కడ జగన్ కి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా మనం చూసుకోవచ్చు. వివేక హత్య కేసు గురించి జగన్ రేకెత్తిన వ్యాఖ్యలు కూడా ఇందాక చూసుకున్నాం. మరికొన్ని పాయింట్స్ చూసుకున్నైతే చిన్నాన వివేకను ఎవరు చంపారు, ఎందుకు చంపారో అందరికీ తెలుసు. చంపినోని చంద్రబాబు. ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు, పురంధేశ్వరి బంధువులే. నేరం వాళ్ళు చేసి నెపం వైఎస్ఆర్సీపీకి తోస్తున్నారు. బతుకున్నప్పుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు, చనిపోయాక వీళ్ళే విగ్రహాలు పెట్టిస్తారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మనకు ప్రత్యర్థులు. వీరంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలు, కుతంత్రాలు. ఈసారి నా 2 చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు. ప్రజలు అజెండా వైఎస్ఆర్సీపీ జెండా. మరిన్ని పాయింట్స్ చూసుకుంటే మీకోసం 130 సార్లు బటన్ నొక్కా. 2.70 లక్షల కోట్లు జమ చేశాను. మీరు నా కోసం మే 13న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికకు 2 సార్లు బటన్ నొక్కండి. చంద్రబాబుకు ఓటేసి మోసకారి వేసినట్టే, పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే. ఇప్పుడు సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లేనని ప్రతి ఇంటా చెప్పండి. నిన్న జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. టీడీపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. కేజ్రీవాల్ నిజాలన్నీ బయటకు పెడతారు.
సో ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారని బాధాకరణం. సో పిఠాపురం ఓటర్లు లక్షకు పోయారనేలా పవన్ చిత్రీకరించడం బాధగా ఉంది. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తల గురించి చూసుకుందాం. సో ఇలా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోక్సభ బ్యాడిస్ ఎమ్మెల్సీ బైపోల్. సో ఎక్స్ అసోసియేషన్ హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 ఓట్లు. సో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు. బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ పై టెన్షన్. సో ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అదేమన్నా పెద్ద స్కామా సో అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. సో దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలే. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు. సో మనందరికీ తెలిసినట్టు కాంగ్రెస్ 4 అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. సో మరో 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. ఆదిలాబాద్ ఆత్రం సునీత, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు జారీ చేసింది. సో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఎసి భేటీ. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్. సో మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న హరీష్ రావు, కాళేశ్వరం నుంచి కావాలని నీటిని ఎత్తిపోస్తలేరన్న కేటీఆర్. సో కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్. సో పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కౌంటర్ ఎన్కౌంటర్. సో కవితకి సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. సో సాధారణ ఖైదీల కవిత తిహార్ జైల్ కాంప్లెక్స్ 6లో సెల్ కేటాయింపు. సో తొలి రోజు రాత్రి జైల్ ఫుడ్ పప్పు అన్నంతో సరి, రెండో రోజు పొద్దున్నేటి సో స్నాక్స్ తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖత్. ఇంటి ఫుడ్ ఇతర సౌలతులకు సమకూర్చే అవకాశం. సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ సెగ్మెంట్ లో టాప్ ఫైట్. మస్లీస్ కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీలు ఫోకస్. ఎంఐఎం కంచుకోటకు బద్దలు కొట్టేలా వ్యూహాలు. బీజేపీ నుంచి బరిలో మాధవీలత. సో హిందుత్వ నినాదంతో ఢీకొట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్లకు టికెట్. మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్. భారీగా చీలున్న మజ్లిస్ వ్యతిరేకత ఓట్లు. సో నిన్న జరిగిన మావోయిస్ట్ కాల్పుల్లో ఇక్కడ 6 అయితే మృతి చెందినట్టు మనకు తెలుసు. సో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి. బీజాపూర్ జిల్లాలోని తాలేపల్లి నది ఒడ్డున కాల్పులు. సో విప్లవ సాహిత్య మందు పాత్రల తుపాకులు స్వాధీనం. సో కాల్పుల్లో మావోయిస్టులు కీలక నేతలు చనిపోయినట్లు పోలీసుల వెల్లడి. సో కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండా మురళి ఫోన్ ఎర్రబెల్లి ట్యాపింగ్ చేయించిండు. సో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కేటీఆర్ బండారం అంతా బయటపడుతుంది. విషయాల్లో అన్ని బయటకు వస్తాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఆగం చేసిందని ఫైర్. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తల గురించి చూసుకున్నాం. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ కి సంబంధించిన 4 అభ్యర్థులతో జాబితా ఏదైతే విడుదల అయ్యిందో దానికి సంబంధించిన వార్త. సో మెదక్ ఎంపీ సీటు అభ్యర్థిగా నీలం మధు. సో రాష్ట్రంలో మరో 4 సెగ్మెంట్లు పెండింగ్ లోనే. సో ఇక్కడ మరిన్ని వార్తలు చూసుకుంటే 5,000 చెక్కులు మిస్సింగ్. సీఎంఆర్ఎఫ్ లో భారీగా అవకతవకలు. అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కులు మంజూరు. సో హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్. ఆయనతో పాటు మరో 3 సైతం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో చేతివాటం కారణమే. నరేష్ చెక్కులు తీసుకెళ్లినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు కార్యాలయ వర్గాలు. సో దీనికి సంబంధించి మరిన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లబ్ధిదారులకు అందినవి 5,000. అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా. మిగతావి ఎక్కడ ఉన్నాయన్నదే మిస్టరీ. వివరాల సేకరణలో అధికారులు. హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి వ్యవహారంతో మరిన్ని అనుమానాలు. సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే మనం మరొకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఒకరిద్దరి ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, దొంగలవి జరిగితే జరుగుండొచ్చు. సో దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలా చూపిస్తున్నారు అని కూడా కేటీఆర్ విమర్శించారు. సో లోక్సభ ఎన్నికల్లో మాది 3rd ప్లేస్. సో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే. మోదీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్. ఇది అసమానతల సమాజం. సో ఇప్పటికీ హైకోర్టులో మహిళలకు వాష్రూమ్లు కరువు. న్యాయ వ్యవస్థలో విలువ పెరగాలి. హైకోర్టు శంకుస్థాపనలో సిజే చంద్రచూడ్. సీఎం ఈసీ పర్మిషన్ ఎందుకు ఇవ్వలే? సీఎంఓ ఆసక్తికర చర్చలు.
సో ఇవి ప్రధానంగా పత్రికలో చూసుకున్న వార్తలు. ఒకసారి ఏపీలో చూసుకున్నట్లయితే మనకి నిన్న ప్రారంభమైన జగన్ సభ ఏదైతే ఉందో ఒకసారి వ్యతిరేక విమర్శలు వస్తున్నాయి. అలాగే జగన్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. సో ఇదే విమర్శలపైన ఈరోజు డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ చర్చించనున్నారు. ఓవర్ టు యు రాజేష్.